ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కీర్తి, వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించు. ఇంకా ఆలోచించేదేం లేదన్నయ్య. ఏదైనా కోర్టు లోపలే. బసవరాజు గారు, మన హియరింగ్ కి టైం అవుతుంది. పదండి పదండి పదండి. పదమ్మా. ప్రొసీడ్. ఏవండి, మీరు వెళ్ళండి. మీరు రండమ్మా. థ్యాంక్ యూ రన్నర్. లక్ష్మీ శ్రీనివాస్ అనే భార్యాభర్తలు మంచి మానవత్వం అనేది లేకుండా తినే భోజనంలో విషం కలిపి నా క్లయింట్ని అమానుషంగా హత్య చేయాలని చూశారు. అయ్యా జడ్జి గారు, సార్ చెప్పేది అబద్ధం అండి. ఆర్డర్, ఆర్డర్. నేను మీకు టైం ఇస్తాను, అప్పుడు మాట్లాడండి. యు ప్రొసీడ్. నా క్లయింట్ గొప్పింటి అమ్మాయి అని తెలుసుకున్న వీళ్ళు తన కొడుకు ద్వారా ప్రేమ పేరుతో వంచి వీరింటి కోడల్ని చేసుకున్నారు. తర్వాత కోడల్ని కూతురుగా చేసుకోవాల్సిన వీళ్ళు కొంచెమైనా కనికరం లేకుండా కట్నం కోసం వేధించారు. అయ్యో, అబద్ధం. మీరు చెప్పేవన్నీ అబద్ధాలే. మేము ఏనాడు కీర్తిని డబ్బు కోసం వేధించలేదు. కొడుకో కోడలు సంతోషంగా ఉంటే చాలనుకునేవాళ్ళం. నిజంగా అలా అనుకునే వాళ్లే అయితే కీర్తిని ఇంట్లోంచి ఎందుకు పంపించేశారు చెప్పండి. చెప్పలేరు, ఎందుకంటే మీకు కావాల్సింది డబ్బు. కష్టపడి సంపాదించడం చేతకాక ఇలా షార్ట్ కట్లో కొట్టేశారు. నా క్లయింట్ను ఒక లాటరీ టికెట్ లాగా మీరు ట్రీట్ చేశారు. దట్ ఈజ్ యువర్ ఆనర్. వీలైనంత డబ్బు లాగేశాక ఇక ఇంట్లో ఉంటే వచ్చేదేమీ లేదని, పుట్టింటికి పంపితేనైనా డబ్బుతో తిరిగొస్తుందని చిత్రహింసలు పెట్టడం మొదలెట్టారు. మేము ఏనాడు అలాంటి పని చేయలేదు. కావాలంటే మీరు మా కోడలు కీర్తిని అడగండి. చెప్పమ్మా కీర్తి, మేమేనాడైనా నిన్ను ఇబ్బంది పెట్టామా? డబ్బు కోసమో లేదంటే ఇంకే విషయంలోనైనా మేము తనని ఇబ్బంది పెట్టలేదండి. అడగండి సార్, మీరే అడగండి. కీర్తి, చెప్పమ్మా. కీర్తి గారు, విన్నారుగా, వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ ఏ రకంగా ఇబ్బంది పెట్టలేదని, చాలా అపురూపంగా చూసుకున్నామని అంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని డబ్బు కోసం వేధించలేదా? చిత్రహింసలు పెట్టలేదా? మిమ్మల్ని మానసికంగా క్షోభకు గురిచేయలేదా? ఇంట్లో నుంచి గెంటేయలేదా? నన్ను ఇంట్లో నుంచి గెంటేసింది వీళ్ళే. ఇక నా క్లయింట్ ఎలాగూ డబ్బు తెచ్చేలా కనిపించడం లేదని కనీసం కొడుక్కి రెండో పెళ్లి చేసైనా మళ్లీ కట్నం పేరుతో డబ్బు గుంజొచ్చని పాపం అమాయకురాలైన తన కోడలి కీర్తిని హత్య చేయాలని చూశారు యువర్ ఆనర్. అయ్యా, మేమెప్పుడు అలా ఆలోచించలేదయ్యా. మేమెప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉండాలనే చూసామే, కానీ ఏనాడు విడదీయాలనుకోలేదు. అదే నిజమైతే ఎన్నడూ లేనిది ఆ రోజు మీరు కీర్తికి పులిహోర చేసేందుకు పంపారు. మీకు తనని చంపే ఉద్దేశం ఉంది కాబట్టే అందులో విషం కలిపి మరీ పంపారు. మిలాడ్, ఇదంతా వీళ్ళ కొడుకు హరీష్ కలిసి కుట్ర చేశారు. లేదు, ఇదంతా కట్టు కదా, పచ్చి అబద్ధం. ఆర్డర్, ఆర్డర్. అలా కాదు,
వచ్చి బోన్లో నిలబడి చెప్పాలి. అందరికి ఛాన్స్ ఇస్తున్నాడేంటి వీడు? జరిగినవి జరగనట్టుగా పూర్తిగా అబద్ధం చెప్తున్నారు సార్. మా అమ్మా నాన్నలు కానీ నేను కానీ ఏనాడు కీర్తిని కష్టపెట్టలేదు. కంటికి రెప్పలా చూసుకున్నాం. అలాంటిది కీర్తిని చంపాలని ఎలా అనుకుంటాం సార్? ముందు మీ పేరు చెప్పండి. నా పేరు హరీష్. చూడండి హరీష్ గారు, మీ పెళ్ళై ఎంతకాలం అవుతుంది? 1 year అవుతుంది సార్. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మీరు నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. మీరేం చేస్తుంటారు? స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇంతకాలం మీకు నెల నెల ఆదాయం గుండు 0 అంటారు, అంతేగా? మీకు ఇన్కమ్ లేదు కదా, మరి మీ ఖర్చులకు డబ్బులు ఎవరిచ్చేవారు? చెప్పండి మిస్టర్ హరీష్, మీరు డబ్బులు ఎవరి దగ్గర తీసుకునేవారు? కీర్తి దగ్గర తీసుకునేవాడిని. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. హరీష్ గారు, మీరు మీ భార్యని పుట్టింటికి ఎందుకు పంపించారు? సమాధానం లేదా? ఎందుకంటే నీకు డబ్బు మీద తప్ప మీ భార్య మీద ప్రేమ లేదు. దొరికాడు దొంగ, అందుకే మాట్లాడలేకపోతున్నాడు. ప్రేమ ఉంది యువర్ ఆనర్. బోన్లోకి రామ్మా. నమస్కారం. ఒరే బసవా, ఇదేంట్రా మధ్యలో? మన లాయర్ ఉన్నాడు కదమ్మా, తనే చూసుకుంటాడులే. నా పేరు తులసి. వీళ్ళ పెద్ద కూతుర్ని. మా అన్నయ్య వదినలు మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తలు అన్నాక గొడవలు వస్తూ పోతూ ఉంటాయి. అలా వచ్చిన ఒక చిన్న మనస్పర్ధతోటే వదిన పుట్టింటికి వెళ్ళిందే తప్ప దేంట్లో కట్నం కోసం కానీ అత్తింటి చిత్రహింసలు కానీ ఇలాంటివేమీ లేవు సార్. చూస్తుంటే ఇది వాళ్ళని విడిపించి తీసుకుపోయేలా ఉందండి. భగిని హస్త భోజనం అంటే మీరు మీ స్వహస్తాలతో చేసి పెట్టాలి గాని మీ అమ్మా నాన్నలు ఎందుకు పంపించారు? ఎందుకంటే మా అమ్మ చేతి పులిహోర అంటే మా వదినకి ఇష్టం కాబట్టి. అయితే అది మీరు ఎవ్వరికీ పెట్టకుండా, కనీసం మీరు కూడా రుచి చూడకుండా పూర్తిగా కీర్తికే ఎందుకు పెట్టారు?